శ్రీకాంత్ అన్న, మీరు మీ సినిమా ఇప్పుడు చూస్తున్నప్పుడు అమ్మో 1వ తారీఖు అప్పుడు ఆ రోజుల్లో అలా చేస్తే ఇప్పుడేమో ఈ వెర్షన్కి ఇలాగ చేస్తున్నారేమో మిస్టర్ మిడిల్ క్లాస్ అనేది అనిపించింది. దానికి దీనికి తేడా ఏంటన్న? అమ్మో 1వ తారీఖు కన్నా దీనికి. అమ్మ ఒకటో తారీఖులో వెంకటేశ్వర ఉంటారు, దీంట్లో వెంకటేశ్వర ఉంటుంది. ఇక్కడ దేవుడు ఉంటారు, అక్కడ దేవుడు ఉంటారు. అంటే కొన్ని ఫిలిమ్స్ అమ్మ ఒకటో తారీఖు అక్కడ బాధలు కష్టాలు మిడిల్ క్లాస్కి సంబంధించినవి అవన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళు బాధలు పడినప్పుడు ఎవరిని దేవుడిని ప్రతిదీ దేవుడు గుర్తొస్తూ ఉంటారు కదా. దేవుడా నాకు ఏదో ఒకటి మన గుడికి వెళ్తే అన్ని కోరికలు కోరుకుంటాం, ఎక్కడికి వెళ్ళినా కోరికలు కోరుకుంటాం. అట్లాగే ఒక భక్తుడు ఒక భగవంతుడిని ఏం కోరుకున్నారు, ఆ భగవంతుడు నిజంగా భక్తికి మెచ్చి ఈయనకి ఏమి ఇచ్చాడు అనేది ఆ టైప్ ఆఫ్ ఫన్నీగా ఒక ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. అలాగే దీంట్లో ఏంటంటే ఒక మంచి మెసేజ్ కూడా ఉంటుంది. అంటే ఇచ్చిన దాన్ని సరిగ్గా వినియోగించుకోవడం అనేది మీ ధర్మం, అది మేము ఇచ్చినా కూడా అటువంటి అన్ని చాలా మంచి డైలాగ్స్ చాలా బాగుంటాయి. సో దానికి దీనికి చాలా డిఫరెంట్. అంటే లైన్ మిడిల్ క్లాస్ అనే తప్పితే సబ్జెక్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. దానికి సంబంధం ఎంటర్టైన్మెంట్, ఫుల్ ఎంటర్టైన్మెంట్. అదేమో సెంటిమెంట్ సినిమా, ఇదేమో ఎంటర్టైన్మెంట్ సినిమా. ఒక ఫ్యామిలీ ప్రశ్న అన్న, ఇప్పుడు ఇందాక లయ గారితో చూసినప్పుడు ఉమెన్స్ టాపిక్ తీసుకున్నప్పుడు ఇంట్లో కూడా అలానే ఉంటుందా పరిస్థితి అన్నట్టుగా అనిపించింది. మీకు ఎవరికే మీకు ఆర్చిలు గీచిలు ఏముండదు, అలా ఏముండదు. మీ అబ్బాయి హీరోగా వచ్చి చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు. ఫైనల్గా మొత్తానికి మీకు కూడా హీరో ఛాన్స్ వచ్చింది అనుకున్నప్పుడు చాలా నాకు కూడా హీరో ఛాన్స్ వచ్చిందంట. చాలా హ్యాపీగా ఉంది. హీరో విలన్ నుంచి హీరో, 100 సినిమాలు హీరో నుంచి విలన్ నుంచి హీరో క్యారెక్టర్ అన్ని రకరకాలు. నాకే కన్ఫ్యూజన్లో ఉన్నాను నేను, ఏంద్రా ఇది పరిస్థితి అని. అదే ఇందాక మీరు చెప్తుంటే కొంచెం ఎమోషనల్గానే అనిపించింది. నేను ప్రతిసారి గెస్ట్గా వస్తున్నాను, ఈ ఒక్కసారి మాత్రం నేనే హీరోగా వచ్చాను అనేది ఇప్పుడు అరే నిజమే కదా అనిపించింది. నిజమే కదా, అదే అదే ఆ ఫీల్ నిజంగా. అంటే ఈ మధ్య మీరే చూసుంటారు కదా, చాలా సినిమాల గెస్ట్గా వచ్చాను మళ్ళీ చాలా రోజుల తర్వాత. అంటే నేను ఈ మధ్యలో మెయిన్ లీడ్ కోటబొమ్మళి పిఎస్ అవుట్ చేశాను. కోటబొమ్మళి పిఎస్ తర్వాత మళ్ళీ మెయిన్ లీడ్గా ఇదే చేయడం. మిగతా అన్నీ మీకు తెలిసిందే ఏమేమి సినిమాలు చేస్తున్నాను అనేది. ఎంజాయ్ హీరోగా. నాగేశ్వర రెడ్డి గారు, మిస్టర్ మిడిల్ క్లాస్తో వస్తున్నారు మళ్ళీ. చాలా బాగుంది టీజరు. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ. నాగేశ్వర రెడ్డి గారు. శ్రీకాంత్ గారు సార్, ఒకప్పుడు మన ఇండస్ట్రీలో ఇన్ఫ్యాక్ట్ మీ ప్రైమ్ టైం అన్నట్టు సినిమాకు కూడా ప్రైమ్ టైం. చాలా కామెడీ సినిమాలు వచ్చినాయి, ఫ్యామిలీ సినిమాలు వచ్చాయి, చాలా ఎంటర్టైనింగ్గా ఉండే సినిమా ఇండస్ట్రీ అంతా. ఇప్పుడంతా ఏంటంటే సీరియస్ సినిమాలు ఎక్కువైపోయినాయి. మీలాంటి వాళ్ళకి కూడా విలన్ రోల్స్ ఇచ్చేసి సీరియస్ రోల్స్ చేపించేస్తున్నారు. అంటే ఇలాంటి సినిమాలు మిస్ అయిపోతున్నాం, చాలా ఆడియన్స్ కూడా మిస్ అవుతున్నారు. ఈ ట్రెండ్ ఎలా చూడాలి సరే? థ్యాంక్ యూ మీరు ఆ మాట అన్నందుకు. ఎందుకంటే చాలా నేనే మిస్ అవుతున్నాను. ఎందుకంటే మనకు కొన్ని ఇంట్రెస్ట్లు మనకు ఉండండి, బట్ కాలానికి తగ్గట్టుగా వెళ్ళాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. కాబట్టి ఇప్పుడు అప్పట్లో ఎంటర్టైన్మెంట్ మూవీస్ ఇప్పుడు వస్తున్నాయి. ఎందుకంటే అనిల్ రావు గారి సినిమాలు చూస్తే మనకి ఒక్కడే ఉన్నారు. చేస్తే డెఫినెట్గా ఇప్పుడు నాగేశ్వర రెడ్డి గారు కానీ కృష్ణారెడ్డి గారు కానీ అప్పట్లో ఈవి గారు ఆ టైప్ ఆఫ్ సినిమాలు మళ్ళీ ఆడియన్స్ చూస్తారండి. డెఫినెట్గా ఈ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే ఆడియన్స్ చూస్తారని ఆల్రెడీ ప్రూవ్డ్ అనిల్ రావుపూడి గారి ఫిలిమ్స్ ద్వారా. ఇప్పుడు ఏంటంటే ఈ ప్యాన్ ఇండియా లాగా అయ్యి అటు ఇటు కొంచెం చిన్న అటు ఇటు కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఆడియన్స్ ఏది చూస్తున్నారో తెలియట్లేదు. నెంబర్ ఆఫ్ ఓటీటీ మూవీస్ బిహైండ్ వెళ్ళిపోయి అనుకుంటున్నాను. బిహైండ్ అంటే ఇది చూస్తే ఇప్పుడు అదే ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయాలంటే ఇదివరట్లాగా 30 days 40 daysలో మేము ఫిల్మ్ ఫినిష్ చేసేసి చక్కగా హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేసే విధంగా ఉంది. ఇప్పుడు ప్యాడింగ్ దగ్గర నుంచి దాని బడ్జెట్ పెట్టాలంటే ఒక చిన్న సినిమాకి బడ్జెట్ పెట్టాలంటే చాలా ప్రాబ్లంగా ఉంటుంది. ఇప్పుడు నాలాంటి నేను సినిమా చేశాను అనుకోండి, నాకు బడ్జెట్ చేస్తాం, పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని రకాలుగా బాగుంటుంది. కానీ ఆ బడ్జెట్ని వెళ్ళాలంటేనే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఎందుకంటే నెంబర్ ఆఫ్ పెరిగిపోయింది కదా. ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. ఇప్పుడు సినిమా మామూలుగా ఇప్పుడు ఇదివరకు అయితే గోదావరి డిస్టిక్ వెళ్ళి చక్కగా సినిమాలు చేసాం. ఇప్పుడు వెళ్ళాలంటే ఎక్కడికో వెళ్ళి ఒక వేరే సాటికి వెళ్ళి రిచ్నెస్ అనేది బాగా అలవాటు పడిపోయారు. కాబట్టి ఆ డిఫరెన్స్ ఉంటుంది. అంటే మీరు అన్నట్టు ఫ్యామిలీ సినిమాలకి కామెడీ సినిమాలకి కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఇది కూడా ఒక ప్రాబ్లం. సరే అది పక్కన పెడితే పెద్ద సినిమాల్లో మీరు చూస్తే పెద్ద హీరోలు చేసే సినిమాల్లో కూడా కమర్షియల్ సినిమాల్లో కామెడీకి ఒక ట్రాక్ ఉండేది. కనీసం 1-2 ట్రాక్లు ఉండి మధ్యలో సీరియస్ ప్రొసీడింగ్స్ మధ్యలో కూడా అక్కడక్కడ నవ్విస్తా వెళ్ళిపోయేవారు. ఆ ట్రాక్ సినిమాలకు సంబంధం లేకుండా కూడా ట్రాకులు రాసేవారు ఒక్కొక్కసారి. ఇప్పుడు అది కూడా పోయింది కదా సార్ మొత్తం అంతా.
అంతేగా మరి పోయింది, దాన్ని ఏం చేద్దాం తెలియట్లేదు మరి. ఆల్ ది బెస్ట్. నాగేశ్వర రెడ్డి గారు బాగా మళ్ళీ మారాలని కోరుకుందాం, వస్తాయండి డెఫినెట్గా ట్రాక్స్, అంటే దాన్ని బట్టి ఒక్కోసారి ఒక్కో సిచ్యువేషన్. సార్ మీరు ఈ మధ్య క్యారెక్టర్లు కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తున్నారు, పడుతున్నాయి. అండ్ మీ అబ్బాయి బిజీగా హీరోగా సినిమా చేస్తున్నాడు. సో ఎవరన్నా తన గురించి అప్రోచ్ అయినప్పుడు మిమ్మల్ని క్యారెక్టర్ల గురించి కూడా ఏమన్నా అప్రోచ్ అవుతున్నారా, మీరు ఏమన్నా రిజెక్ట్ చేస్తున్నారా? చేయడం నాతో చేయడంట ఇప్పుడు తన డెసిషన్. అతను డెసిషన్ మరి టెన్షన్ పడతాడేంటో తెలియదు, కానీ నాన్న అప్పుడే నీతో చూద్దు నాన్న అని చెప్పాడు. సరే ఓకే అట్లా కన్నీరా అని చెప్పా. త్వరలో మీ కాంబినేషన్లో ఒక సినిమా రావాలి. వస్తుంది ఎప్పుడో చూద్దాం. లయ గారు, యాక్చువల్గా ఒక మిడిల్ క్లాస్ అనే పేరుతో వచ్చిన ఒక ఈ మధ్య వచ్చిన ఒక ట్రెండ్ అది. ఆ సినిమా ఆ వెబ్ సిరీస్లో మీరు మిస్ అయినట్టున్నారు. యాక్చువల్గా అది మీ దగ్గరికే ఫస్ట్ వచ్చిందని ఇన్ఫో. ఇప్పుడు మళ్ళీ మిస్టర్ మిడిల్ క్లాస్ అనే సినిమా మీ కెరీర్కి ఒక బ్రేక్ త్రూ అవుతుందని నమ్ముతున్నారా? డెఫినెట్లీ అయితే నమ్మే సినిమా ఏదైనా చేస్తే, బికాజ్ అది చేయడం అంటే చాలా బాగుంటుంది, ఇది నాకు ప్లస్ అవుతుంది, ఇది డెఫినెట్లీ ఆడియన్స్కి నచ్చుతుంది అని నమ్మే చేస్తున్నాం. చేసినప్పుడు ఒక అన్ఫినిష్డ్గా ఇమాజినేషన్లో ఆలోచించుకొని వెళ్తూ ఉన్నప్పుడు ఫినిష్డ్ వర్షన్ చూసినప్పుడు కంపారిజన్ వచ్చినప్పుడు మేము ఇమాజిన్ చేసుకున్న దానికంటే చాలా బాగుంది. ఇప్పుడు ఆడియన్స్కి ఏం నచ్చుతుందో తెలియడం లేదు, అది ప్రాబ్లం. సో ఆడియన్స్ డెఫినెట్లీగా చూస్తే డెఫినెట్గా నచ్చుతుందని మేము ఫీల్ అవుతున్నాం. బికాస్ చూడడం వరకు మేము మరి మీరు అందరూ హెల్ప్ చేస్తే అది జనాల్లోకి వెళ్తుంది. ఒకసారి చూస్తే మాత్రం డెఫినెట్గా నచ్చుతుంది. ఎందుకంటే ఇది అందరూ కనెక్ట్ అయ్యేది. అంటే ఇప్పుడు లైక్ అంటే నేనైతే చెప్పాను కదా ఇందాక, శ్రీకాంత్ గారి క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఫస్ట్ చెప్పినప్పుడే స్టోరీ నాకు ఆ రోల్ చేయాలనిపించి, అంటే బికాజ్ అది కనెక్ట్ అయ్యాం. సో ఆయన ఫీలింగ్స్ కానీ ఆయన ఎమోషన్స్ కానీ చాలా జెన్యున్గా చాలా న్యాచురల్గా అనిపించాయి. సో మేమందరము ఆ ఫీలింగ్స్ అన్నీ సపోర్టివ్గా ఉంటాం కానీ బట్ మెయిన్ ఫీల్ అయ్యేది సరే. సో అందుకని ఇది డెఫినెట్లీ జనాలు ఫీల్ అవుతారు అని మేము నమ్ముతున్నాము. సో ఆ నమ్మకంతోనే వెళ్తున్నాం ముందుకి. హోప్ఫుల్లీ ఇట్ విల్ హెల్ప్ అస్. శ్రీకాంత్ అన్న, యాక్చువల్గా రీసెంట్లో ఒక గుజరాతీ ఫిల్మ్ ఒకటి వచ్చిందన్న, అంటే ఇట్లనే చిన్న బడ్జెట్లో తీశారు. యాక్చువల్గా అది తీస్తే దాదాపు 100 కోట్ల కలెక్ట్ చేసింది ఆ సినిమా, కృష్ణుడి మీద. ప్లస్ మనకు తెలుగులో కూడా ఈ మధ్య ఈ డివైన్ ప్లస్ ఇది సోషల్ మిక్స్ చేసి మైథోన్ మిక్స్ చేసి చేసిన సినిమాలు ఆడడం అనేది ఒక ట్రెండ్గా ఉంది. అంటే అదేమన్నా దృష్టిలో పెట్టుకొని ఇది ప్లాన్ చేశారా, లేకపోతే ఈ సినిమా ఎంచుకోవడానికి కారణం ఉంటాడు ఈ మెయిన్ కథకి? అది డైరెక్టర్ని అడగాలి ఫస్ట్, ఎందుకంటే కథ చెప్పింది ఆయనే. బట్ నాకు కూడా కొత్తగా అనిపించింది, ఎందుకంటే మీరు అన్నట్టు ఈ టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కనెక్ట్ అయితే కనుక, ఆడియన్స్ కనెక్ట్ అయితే డెఫినెట్గా పెద్ద హిట్ రేంజ్కి వెళ్ళిపోతాయి. మేము అది నమ్మే ఈ ఫిలిం బాగుంటుంది. మళ్ళీ అంటే నేనేంటంటే నా క్యారెక్టరైజేషను, నేను అదే దేవుడు ఈ టైప్ ఆఫ్ కథ బాగున్నా కూడా నా క్యారెక్టరైజేషన్ కూడా నేను చూసుకున్నాను. చాలా రోజులైంది నేను ఈ టైప్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ కామెడీ చేసి, మళ్ళీ ఎలా ఉంటుందో బాడీ లాంగ్వేజ్, ఎందుకంటే ఇప్పుడు అన్ని సీరియస్ మూవీస్ కొన్ని అవి చేస్తున్నాను. మళ్ళీ నేను వెనకటి రోజుల్లోకి వెళ్ళి చేయగలనా లేదని ఫస్ట్ వెళ్ళేటప్పుడు కొంచెం భయంగానే ఉంది నాకు కూడా, ఫస్ట్ సినిమా లాగానే అనిపించింది. వన్స్ దిగిన తర్వాత మళ్ళీ ఏదో అలా తెలియకుండా చేసాం. సార్ శ్రీకాంత్ గారు, మీరు ఇలాగ అన్నారు హీరోగా గ్యాప్ వచ్చిందండి, అంటే రీజన్ ఏంటి సార్? మీరు చేయకపోవడమా, మీకు రాకపోవడమా? రాకపోవడమే. యంగ్స్టర్స్ వచ్చేసారు కదా, ఇంక ఫ్రాంక్గా మాట్లాడుకోవాలి, మనం అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి. అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను, వచ్చినప్పుడు దీన్ని వదలం, ఇంకా అది ఈ రెండు మిక్స్ చేసుకుని వెళ్ళిపోతూ ఉంటామే. నాకు తెలిసి ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ గారి కోసం లాట్ ఆఫ్ డైరెక్టర్స్ కథలు రాస్తారు. యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలు తీసుకొని వస్తారు శ్రీకాంత్ గారి దగ్గరికి. 100% ఇది జరుగుతుంది. రెడీగా నెక్స్ట్ సినిమా. ఓకే. సాయి కార్తిక్ గారు